నమస్కారం అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఒక పిచ్చి కుక్క సుగువాసి కుటుంబం పైన వారి గురించి సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూస్తుంది. వారికి తెలుసో తెలియదో ఒకసారి చెబుదామనేసి మళ్ళీ ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది. సుగువాసి కుటుంబం అంటే ఈనాటిది కాదు. సుగువాసి కుటుంబం రాజకీయ నేపథ్యం సిద్ధార్థ గౌడ్ అనే వాడు పుట్టక ముందే నుంచే మొదలైంది. రాయచుటి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే పాలకొండాయుడు గారు ప్రజా ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకుడు పాలకొండాయుడు గారు. అదేవిధంగా రాజంపేట ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నప్పుడే రాజంపేట ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించిన నాయకుడు సుగువాసి పాలకొండాయుడు గారు. ఇప్పుడు నియోజకవర్గంలో గ్రామ మండల నాయకులుగా చలామణి అవుతున్న 90% బడుగు బలహీన వర్గాల వారు సుగువాసి పాలకొండాయుడు గారు తీర్చిదిద్దిన నాయకులు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకు కరెంటు, నీళ్లు, రోడ్లు, బోర్లు పాలకొండాయుడు గారు వేయించినవి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో కష్ట నష్టం లాభం చూసుకోకుండా పార్టీ కార్యకర్తలకు రాజకీయంగా అండగా నిలిచింది సుగువాసి కుటుంబం. రాయచుటి ప్రజలు ఇష్టపడి పెట్టుకున్న పెద్దాయన మనందరి ప్రీతమ నాయకులు పాలకొండాయుడు గారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు సుగువాసి సుబ్రహ్మణ్యన్న గారు. 1997-2004లో జెడ్పీటీసీగా అత్యధిక మెజార్టీతో గెలిచిన ప్రజానాయకుడు సుబ్రహ్మణ్యన్న. అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఆయన చేశారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు రాజంపేట ఎన్నికల్లో పోటీ చేశారు. గెలిచినా ఓడినా ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నారు. ఈరోజు పార్లమెంట్ అధ్యక్షులుగానే చెప్పుకుంటున్న వాళ్ళు కూడా సుగువాసి కుటుంబం వల్లే ఈ స్థాయిలో ఉన్నారన్నది రాయచుటిలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇంకపోతే ఈ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ అనేవాడు ఎవడో కూడా మాకు మీకు ఎవరికీ తెలియదు. వాడికి ఏ పార్టీలో సభ్యత్వం ఉన్నదో కూడా తెలియదు. గత 2 రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుని అంటున్నాడు. వాడిని ఏ డ్రైవర్ ఎన్నుకున్నాడో, ఏ రాష్ట్రం ఎన్నుకుందో సిద్ధార్థ గౌడ్ అనే వాడికి డ్రైవర్ల సంఘం పేరుతో పోలు సుబ్బారెడ్డి ప్రాణం పోస్తే ప్రాణం పోసిన వాడికి కాటేసిన కసాయి నా కొడుకు ఈ సిద్ధార్థ గౌడ్ గారు. డ్రైవర్ల దగ్గర 300 చొప్పున వసూలు చేసి 30 రూపాయలతో ఐడి కార్డు ఇచ్చిన దొంగ ఈ సిద్ధార్థ గౌడ్ గారు. డ్రైవర్ల సంఘం పేరుతో గతంలో జగన్ దగ్గర చిల్లర కోసం వెంపర్లాడిన వెధవ కొడుకు ఈ సిద్ధార్థ గౌడ్ గారు. రాయచుటి బస్టాండ్లో బాడుగులకు కార్లు తీసుకెళ్లి బాడుగు కూడా ఇవ్వకుండా సాటి డ్రైవర్లను మోసం చేసిన కుండాకోరు నా కొడుకు ఈ సిద్ధార్థ గౌడ్ గారు. పదే నేను బలహీన వర్గాల వాడిని అంటున్నాడు. ఒరే లఫ్టుగా నువ్వు ఏ బీసీలకి సాయం చేశావురా సత్తు నా కొడక అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీవు విమర్శలు చేస్తున్న సుగువాసి కుటుంబం నియోజకవర్గంలో ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎన్నో ఏళ్లుగా ఆర్థిక సహాయం చేస్తుందిరా దొంగ నా కొడక. ఒకసారి ఆలోచించి మైండ్ పెట్టి ఎంతో మంది బలహీన వర్గాలకు నాయకులుగా తీర్చిదిద్దింది రా ఎదవ నా కొడక సుగువాసి కుటుంబం. హైదరాబాద్లో బార్లలో చిల్లర కోసం పనిచేసిన రోజులు మర్చిపోకరా కుక్క అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాయకుల ముందర చిల్లర ఏరుకున్న ఎదవరా నీవు. ఇప్పటికైనా నీ అబద్ధపు ప్రేలాపాలు ఆపకపోతే నడి రోడ్డుపై బట్టలు విప్పి ఊరేగిస్తావు నా కొడక. జాగ్రత్త. సుగువాసి కుటుంబం గురించి మాట్లాడుతూ ఇంకొకసారి ఇదే విధంగా నీకు ఈరోజు లైవ్ పరంగా తెలియజేస్తున్నాం. లేకన్నా పోతే ఇదే విధంగా నీవు పిచ్చి ప్రేరేపలు సుగువాసి కుటుంబం మీద మాట్లాడితే బట్టలిప్పి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కనపడినా నా కొడక బట్టలిప్పి ఊరేగిస్తామని తెలియజేసుకుంటున్నాం.
అందరికీ నమస్కారం.